వాట్ ఈస్ ద రైట్ ఆఫరింగ్? నిజమైన అర్పణ ఏమని కోరుతూ ఉన్నాడు? ప్రభువు కావాల్సిన నిజమైన అర్పణ ఏంటంటే మొట్టమొదటిది మంచి హృదయం కలిగి ఉండడం. ద రైట్ ఆఫరింగ్ విత్ రైట్ హార్ట్. మంచి సరైన హృదయం. నీ హృదయం ఎక్కడుందో అక్కడ నీ ఆశీర్వాదం కూడా నిలిచి ఉంటుంది. రెండవది అర్పణ ఏంటంటే దేవుని యొక్క స్థాయిలో అర్పణ. అకార్డింగ్ టు ద గాడ్ స్టాండర్డ్. దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో దేవుడికి ఏం చేయాలి? మనల్ని మనం అర్పించుకొని దేవుడికి సమర్పణ చేసుకోవాలి. మూడవది సాక్రిఫైస్. త్యాగం చేయాలి దేవుడి కొరకు. నీ యొక్క ఆలోచనలు త్యాగం చేయాలి, నీ పరిస్థితిని త్యాగం చేయాలి, దేవుడి కొరకు సమయాన్ని వెచ్చించి దేవుడి యొక్క పరిచయంలో ఉండాలి. ఆఖరిది వాట్ ఇస్ ద రైట్ ఆఫరింగ్ ఏంటంటే ఉత్సాహంగా, సంతోషంగా, ఇష్టపూర్వకంగా దేవుడికి ఇవ్వు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవుడికి ఇచ్చే విషయంలో బలవంతం లేదు, దేవుడికి ఇచ్చే విషయంలో ఒత్తిడి లేదు, దేవుడికి ఇచ్చే విషయంలో సడుగులు, సంశయాలు ఏమీ లేవు. నీకు ఎంత ఇష్టమో, నీకు ఎలా దేవుడు ప్రేరేపిస్తున్నాడో నాకు దేవుడి కొరకు ఏం చేయాలి? నీ జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకోండి. యేసుప్రభువు అంటాడు, ఈ బీద విధవరాలు తన జీవనమంతయు నా కొరకు ఈ కానుక పెట్టెలో ఏం సమర్పించుకుందామే? తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకుంది, తన బ్రతుకును ప్రభు కొరకు సమర్పించుకుంది. ఈరోజు నీ సమర్పణ ఎలా ఉంది? నీ అర్పణ ఎలా ఉంది? నీ జీవ అర్పణ ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుని ప్రభు వైపు తిరుగుదాం. దేవుడు పరిశుద్ధ లేఖన భాగమును దీవించునుగాక.